అవును. కనుక భారతదేశ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఈ దేశంలో లక్షల మంది, కోట్ల మంది ప్రజలు ఒక విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు, అది క్రైస్తవ మత విశ్వాసం అయినప్పుడు, ఆ క్రైస్తవ మతంలో ఉన్న వారికి ఉండే హక్కు కూడా తప్పనిసరిగా ప్రభుత్వం గుర్తించాలి. అయితే అనొచ్చు, ఏమంటారు, సుప్రీంకోర్టు తీర్పు దేని ఆధారంగా ఇచ్చింది అని అన్నప్పుడు 1950 ఆనాటి చట్టం ఏదైతే ఉందో రాజ్యాంగంలో, ఆ చట్టం ప్రకారం తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు అనేది చాలా మంది వాదిస్తున్నారు. నేనంటాను 1950 సుప్రీంకోర్టు 50 నాటి చట్టం ఏదైతే ఉందో ఆ చట్టమే సరైంది కాదు అనే భావన. ఎందుకంటే ఎన్నో చట్టాలని మార్చుకున్న చరిత్ర మనకున్నది, ఎన్నో చట్టాలను సవరించుకున్న సందర్భాలు పార్లమెంట్ చేసిన సందర్భం మనం చూసాం. అందుకే ఇప్పుడు ఎజెండా మీదకి వచ్చింది. ఎజెండా మీదకి వచ్చింది కనుక దేశమంతా చర్చ చేస్తుంది కనుక ఇప్పుడైనా కేంద్ర ప్రభుత్వం ఇందులోకి జోక్యం చేసుకొని, పార్లమెంట్ జోక్యం చేసుకొని, ఏ మత విశ్వాసం కలిగిన వాళ్ళైనా సరే భారతదేశంలో మత విశ్వాసం అనేది, దైవ విశ్వాసం అనేది, దైవభక్తి అనేది మనుషులకు సంబంధించిన వైయక్తికమైన విషయం, వ్యక్తిగతమైన విషయం. ఓకే. ఈ వ్యక్తిగతమైన విషయములోకి మనిషి సామాజిక హోదాని, మనిషికి ఉండే విలువల్ని, సాంస్కృతిక అంశాలని, చదువును, ఉద్యోగాన్ని ఇందులోకి తీసుకురావద్దనేది నేను కోరుకుంటున్నాను.